హలో అండి. ఇది అమావాస్య రోజు సాయంత్రం రోజు తీసిన వీడియో అండి. అమావాస్య రోజు మనం ఏదైనా నెగెటివ్ ఎనర్జీకి పరిష్కారాలు చేసుకుంటూ ఉంటాం కదండీ! అలానే ఇది సాయంత్రం పూట ఇంట్లోకి ధూపమేద్దామని ఇలా చేశాను. ఇంతకు ముందు రోజుల్లో అంటే మనకి నిప్పు ఉండేది కాబట్టి నిప్పుల మీద సాంబ్రాణి పొగేసుకొని ఇంట్లో ఇల్లంతా వేసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకి నిప్పులు దొరకట్లేదు కదా! కాబట్టి దీనికోసం నేను ఇలా టెంకాయ చెప్పుని తీసుకున్నాను. దాన్ని ఇలా పొయ్యి మీద కాల్చేస్తే మనకి నిప్పు అనేది తయారవుతుంది. ఆ నిప్పు మీద ఇట్లా సాంబ్రాణి ఇంకా గుగ్గిలం అంటారు కదండీ! గుగ్గిలం ఈ 2 కలిపి నేను పౌడర్ దాని మీద యేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుందండి ఈ 2 వేస్తే. ఇది ఇంట్లో వేసుకోవటం వలన మనకి ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పోయి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇల్లంతా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మంచి వాసనతో. ఇలా ఈ నిప్పుని ఆర్పేసి ఈ పొగంతా ఒకసారి ఇల్లంతా వేసుకున్నాను. ఇల్లంతా బయట, వెనక, దేవుడి దగ్గర అన్ని దగ్గర యేసుకున్నాను. అంతేకాకుండా మనము చిన్నపిల్లలకి తలస్నానం చేసినప్పుడు కూడా తల త్వరగా ఆరడానికి, నెమ్ము చేయకుండా ఉండడానికి చిన్నప్పుడు తలస్నానం చేసిన వెంటనే ఇది వేస్తాం కదండీ! జలుబు చేయకుండా ఉంటుందని. ఇప్పుడైనా మా పాపకి పెద్ద జుట్టు ఉంటుంది కాబట్టి ఆరక జలుబు చేస్తుందని ఈ తలస్నానం చేసిన వెంటనే ఇలా సాంబ్రాణేస్తాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండీ! ఎన్ని కొత్త ఐడియాలొచ్చినా మన పాత ట్రెడిషను చాలా వరకు కొన్ని చాలా బావుంటాయి. ఇది ఒక అమావాస్య రోజనే కాదండి. ప్రతిరోజు సాయంత్రం పూట మనం ఇంట్లో యేసుకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లంతా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇందులో గుగ్గిలం పౌడర్ కూడా యేసాం కదండీ! ఇది మనం టెంపుల్‌లోకెళ్ళినప్పుడు మంచి స్మెల్ వస్తుంది గదా! ఇది కూడా అలానే వస్తుంది. ఇది బయట మనకన్ని పచారీ షాపుల్లో దొరుకుతుందండి. తీసుకొచ్చి దాన్ని ఇలా పౌడర్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని మనం ఇలా నిప్పు మీద వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ.